తేజ గారు సార్ ఒక్కసారి నిలబడతారు ఏమనుకోవద్దు. ఎందుకు సార్? ఒకసారి నిలబడండి. ఏమైంది సార్? ఒక్కసారి నిలబడండి సార్. ఒక్కసారి నిలబడండి. యాక్చువల్గా హనుమాన్ ప్రియ సక్సెస్ మీట్లో మేము అడిగాం యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీఆర్ షూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు. దానికన్నా ముందు ఒకసారి తొడగొడతారేమని చెప్పేసి. సార్ అది ఏమీ లేదు సార్. అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇలాగా ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన. ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది, వెంటనే ఓ పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది డెలివరీ చేయాలనేది. బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వర్డ్ సార్. సార్ అయితే మీరు సూపర్ హీరో దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్ హనుమాన్ సినిమాతో. బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా మన తెలుగులో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్. దీని వరల్డ్ వేరే సూపర్ యోధా అని పెట్టారు కదా, సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ యోధానే సార్. కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్? ముందు నుంచి హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్, సూపర్, ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే. వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే. వాళ్ళు కొడితే నలుగురు గాల్లోకి లేచిపోతారు, వాళ్ళు కారుని తవతలేయగలరు, వాళ్ళందరూ సూపర్ హీరోలే. అదేవిధంగా ఈ సినిమాలో సూపర్ హీరో, నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ నేను సూపర్ హీరోనే అవుతాయి. ఎవడైనా అడ్డు నుంచుని వాడు ఫైట్ చేయగలుగుతుంటే హీఈస్ అ సూపర్ హీరో కదా. అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు 6th సినిమా ఇది. బట్ ఇంతకుముందు